ఇస్లామాబాదులో ఈ జోకర్స్ అందరూ కలిశారు. ఒక పెద్ద డ్రామాను చూసాము. అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ వీళ్ళందరూ చేశారు. ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటాడు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను నేను బ్లాక్ చేస్తాను. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేశారు. వాళ్ళు ఓపెన్ చేసేంత వరకు యుద్ధము ఉంటుంది. సో యుద్ధం నుంచి సీజ్ ఫైర్ అన్నారు, మళ్ళీ వీళ్ళు చర్చా కార్యక్రమం అన్నారు. ఇవాళ ట్రంప్ ఏమంటున్నాడు, నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను ఆపేస్తాను. సో ఇది ఎంత పెద్ద గ్లోబల్ క్రైసిస్. ఇరాన్ వాళ్ళు చేయడం ఒక ఎత్తండి, ఇప్పుడు ఏకంగా అమెరికా చేసింది అనుకోండి. ఎందుకండి వీడికి పని పాట లేదా అంటే, అక్కడ భారత్ ఓడలు, చైనా ఓడలు, వీళ్ళిద్దరూ ఎస్కేప్ అయిపోయారండి. ఇరాన్ వాళ్ళు వీళ్ళని అలౌ చేస్తున్నారు. మరి దాన్ని ఎలా ఆపడం చూడండి వాడి మైండ్. సో చైనాను దెబ్బ కొట్టాలి, భారత్ను దెబ్బ కొట్టాలి. ఇవాళ భారత్లో కూడా మీకు చమురు ధరలు పెరగొచ్చు. ఈ రోజు వరకు మనం మేనేజ్ చేస్తున్నాము, రేపు ఫ్యూచర్ ఇలాగే ఉంటుంది. ఇదే వీడి ప్లాన్ అండి. సో మీకు ఇన్ఫ్లేషన్ పెరగాలి, అలాగే ఆర్థికంగా మనం ఇబ్బంది పడాలి. సో వరల్డ్లో సెకండ్, థర్డ్ డిసెంబర్ వచ్చే నాటికి ప్రాబబుల్లీ మనం థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ జర్మనీ వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. జపాన్ పొజిషన్ ఏంటో మనందరికీ తెలుసు. అలాంటప్పుడు ఏంటంటే దీనిని ఆపేస్తే వెస్టర్న్ మీడియానే చెప్తుంది ఇది చాలా తప్పు, ట్రంప్ చేస్తున్నది బ్లాకేడ్ అనేది మేజర్ కన్సర్న్ అంటున్నారు. కానీ వాడు ఇవన్నీ కూడా తెలిసే చేస్తున్నాడు, వాడు తెలియక చేయడం లేదు. సో ఇప్పుడు సొల్యూషన్, దీనికి ఏంటి సొల్యూషన్? మీకు 45 days అయిపోయింది. 2 రోజులు అన్నారు, 3 రోజులు అన్నారు. మీకు కామెడీ ఏంటంటే ట్రంప్ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ చదువుతూ ఉంటే ఇతని మానసిక పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అమెరికా ప్రజలను నమ్మించడం అండి, ఇదే కాన్సెప్ట్. ఇందులో అబద్ధాలు నిజాలు దీంతో ఇతనికి ఎటువంటి సంబంధము లేదు. ఒక ప్రొడక్టివ్ రీజిమ్ చేంజ్ అనేది తీసుకువచ్చాము. ఎక్కడ? ఇరాన్లో. ఎక్కడ జరిగిందండి రీజిమ్ చేంజ్ అనేది? ఎక్కడ జరిగింది? అక్కడ అదే సుప్రీం లీడరే ఉన్నాడు. మీకు ఇవాళ ఇరాన్ యొక్క మిలిటరీ ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే యుద్ధము పెరుగుతుంది కదండి. మిలిటరీ రూల్ అంటే ఏంటి? ఎవరు కూడా వాళ్ళ దేశం మీద దాడులు చేయడానికి ఉండదు, చేస్తే యుద్ధమే. ఇదే కదా. ఎక్కడ మార్చాడు? లిటరల్గా అమెరికా ప్రజలు ఇప్పుడు వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ప్రపంచంలో ఏం జరిగినా మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం వస్తేనే మరి ఇవాళ వాళ్ళు తిరగబడుతున్నారంటే ఎక్కడా? మీకు పెట్రోల్ ధరలు ఒక బ్యారెల్ ఏకంగా $100కి వెళ్ళిపోయింది. హై ఇన్ఫ్లేషన్ వరల్డ్ వైడ్ అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ మేల్కొంటున్నారు. ఇదంతా ఏంటి? కారణం ఏమిటంటే వాళ్ళని నమ్మించడానికి రీజిమ్ చేంజ్ చేశాను. అలాగే శాటిలైట్ ద్వారా శాటిలైట్ సర్వీలెన్స్ చేస్తే ఇరాన్లో ఎన్రిచ్డ్ యురేనియం, న్యూక్లియర్ డస్ట్ అనేది మేము కనిపెట్టాము. ఏమండి? ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది. వాళ్ళు వెళ్ళారు లిటరల్గా ఇరాన్లోకి వెళ్ళి బంకర్స్, టన్నల్స్లోకి వెళ్ళి ఇరాన్ వద్ద 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది. దీనిని వీళ్ళు పవర్ కోసం, న్యూక్లియర్ పవర్ కోసం వాడుతున్నారని ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. వీడు నమ్మడే, నో అంటాడు. మరి వాళ్ళంతా మీకు రిజిస్టర్డ్ సంస్థలే కదా, ప్రపంచమంతా తిరుగుతూ ఉంటారండి. ఇవాళ భారత్ వద్ద ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయి, మనం సర్టిఫికేషన్ ఇవ్వాలి, వాడికి ఇవ్వాలండి. పాకిస్తాన్ వాడు ఇవ్వాలి. ప్రపంచంలో ఏ దేశమైనా వీళ్లకు అలాంటి వాళ్ళ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటిది ఇరాన్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు వెళ్ళి వెరిఫై చేశారు. అయినా ఇవాళ నేను నమ్మను అంటాడు. అంటే మీకు నమ్మను అనడము కాదు, ఇరాన్లో అణువస్త్రాలు ఉన్నాయి. లేకపోతే 198 మంది రష్యా వర్కర్స్ ఎందుకు అక్కడ ఉంటారు? ఈ టన్నల్స్లో వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు చేస్తారు అంటే, ఇక్కడ మనకు తమిళనాడులో మీకు కల్పాకం అంటాం, అక్కడ రష్యా కాలనీ అనే ఉందండి. రష్యా ప్రజలు వాళ్ళ వర్కర్స్, వాళ్ళ ఎక్స్పర్ట్స్ కాలనీలు పెట్టుకొని అక్కడ మనం ఇల్లులు కట్టించాం, అక్కడ వాళ్ళు ఉంటారు. అప్పుడేంటి లెక్క? ఏంటండి లెక్క? అట్లా కాదండి, వీడి మైండ్ టోటల్గా వేరేలాగా పనిచేస్తుంది. కాబట్టి ప్రపంచాన్నంతా కూడా ఒక క్రైసిస్లో పడేసి ప్రతి ఒక్క దేశము సఫర్ అవ్వాలి. చమురు లేదు, గ్యాస్ లేదు,
అసలు మేము పాలనే చెయ్యలేకపోతున్నాము, ఇలాంటి ఒక సిట్యువేషన్ని క్రియేట్ చేసి ఇక అమెరికానే సూపర్ పవర్, ప్రతి వాళ్ళు అమెరికాను రిక్వెస్ట్ చెయ్యాలి, వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ ప్రపంచము బాగుంటుంది. దీనికి కారణము ఎవరు అంటే ద గ్రేట్ డొనాల్డ్ ట్రంప్. మీ నా వల్లే ప్రపంచము ఇలా ఉంది, ఇది ఇతని ఆలోచన. ఇప్పుడు రష్యా వాళ్ళు పుతిన్ గారు అడిగాడు ఓపెన్గా, ఆయనకి తెలుసు ఇవన్నీ తెలియక కాదండి, పుతిన్ క్లియర్గా అడిగాడు, డొనాల్డ్ ట్రంప్ నీ ప్రాబ్లం ఏమిటి? ఈరాన్లో ఉండే అణు అస్త్రాలే నా ప్రాబ్లం, అవునా? సో ఇప్పుడు అణు అస్త్రాలు ఎలా తయారవుతాయి? ఎన్రిచ్డ్ యురేనియం 60% అన్నారు, వీళ్ళేమో 80%. అంటే ఏంటి? విత్ ఇన్ ద వీక్స్ వాళ్ళు అణు అస్త్రాలు తయారు చేసేయగలరు. ఇది ఇజ్రాయెల్కి ప్రమాదం. అమెరికా దాకా వెళ్ళి న్యూక్లియర్ బాంబ్ వేయడం అంటే అంత ఈజీ కాదు, ఇజ్రాయెల్ మీద వీళ్ళు చెయ్యగలరు, అవునా? కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తాను. పుతిన్ గారు చెప్తున్నారు, నా సొల్యూషన్ ఏమిటి అంటే ఈరాన్లో ఉండే ఎన్రిచ్డ్ యురేనియము నేను తీసుకువెళ్ళి రష్యాలో ఉంచుతాను. ఎందుకంటే టెక్నాలజీ రష్యా వాళ్ళదే కదా, న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది రష్యా వాళ్ళే కదా ఈరాన్కి ఇస్తున్నారు. సో నేను సేఫ్గా నా దేశంలో ఉంచుకుంటాను, నువ్వు యుద్ధాన్ని ఆపేసేయి. ఇది రష్యా వాళ్ళ సొల్యూషన్. కానీ ఇమీడియట్గా ట్రంప్కి వెలుగుతుంది. అంటే ఈరాన్ యొక్క మిత్రదేశము రష్యా. సో ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉంచుకున్నారనుకోండి, రేపు ఎప్పుడైనా కూడా రష్యా వాళ్ళు అణు అస్త్రాలు తయారు చేయొచ్చు కదా, చేసి ఈరాన్కి ఇవ్వచ్చు కదా. అలా కాదు, నా దగ్గర ఉంచు అంటాడు. శత్రుదేశము నువ్వు, నీ దగ్గర ఎలా ఉంచుతాము? లేదు నేను వెళతాను, గ్రౌండ్ ఇన్వేషన్ చేస్తాను, వాళ్ళ వద్ద ఉండే ఎన్రిచ్డ్ యురేనియం అంతా నేను అమెరికా తీసుకువెళ్తాను, నా దగ్గర సేఫ్గా ఉంటుంది. ఎలా చేస్తావురా అంటే ఆఫ్ఘనిస్తాన్లో చేశాము కదా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఆయుధాలు ఉన్నాయి, అమెరికా ఆయుధాలు ఉన్నాయి అంటారండి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బంగారానంతా అమెరికా వాడే చోరీ చేశాడు, చాలామందికి తెలియదు. న్యూయార్క్ గోల్డ్ వాల్ట్ ఉంటుంది చూసారు, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ బంగారమే చోరీ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఇదే కదా వీళ్ళ అలవాటు. ఇవాళ అదే మాట్లాడతాడు, రష్యా కాదు మేము వచ్చి ఈ ఎన్రిచ్డ్ యురేనియంని ఇంకొక దేశములోకి నువ్వు వెళ్ళి ఇది ఎలా చేయగలవు? ఇప్పుడు ఈరాన్ ఒప్పుకుందండి, రష్యా మా మిత్ర దేశము, వాళ్ళ వద్ద ఇస్తారంటే అర్థము ఉంది, నీకెందుకు ఇస్తారు? సో ఇదంతా మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, క్లీన్గా అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక విషయము అమెరికా వాడే మాట్లాడుతున్నాడు, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? టైం టు టైం వెళ్ళి వాళ్ళు ఈరాన్ మీద దాడులు చేస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళ ప్లాన్ ఏమిటి మీరు ఆలోచించండి. వీళ్ళది గ్రేటర్ ఇజ్రాయెల్ ప్లాన్ అండి. ఒక 2 ఏళ్ల తరువాత మీరు చూసారనుకోండి, మనం ఏం మాట్లాడుతున్నామో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇందులో భాగంగా ఇతను ఏవేవో మాట్లాడుతున్నాడు, వాడి వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. మరి వాళ్ళ శాస్త్రవేత్తలను అందరినీ ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడో హతం చేసేసారు కదండి, అయిపోయింది కదా. మరి ఇప్పుడు మీకు అమెరికా ఇజ్రాయెల్ ప్లాన్ ఏమిటి? ఇప్పుడు అసలు ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద ఈ స్థాయిలో ఎందుకండి దాడులు చేస్తున్నారు? జస్ట్ గ్రేటర్ ఇజ్రాయెల్ అండి. ఈ రష్యా వాళ్ళు చెప్పే నెగోసియేషన్స్, భారత్, చైనా వీళ్ళు ఎవరు మాట్లాడినా వాడికి ఒక ఎజెండా ఉంది, దాని ప్రకారమే వెళుతూ ఉంటాడు. ఇప్పుడు ఈరాన్ కుప్ప కూలిపోయింది, ఈరాన్ పతనము అనుకోండి, ఆటోమేటిక్గా హూదీస్ అనండి, హిజ్బుల్లా అనండి, హమాస్ అనండి, వీళ్ళందరూ ఆగిపోతారు కదా. ఫండింగ్ ఉండదు, ఆయుధాలు ఉండవు, వాళ్ళు ఆగిపోతారు. కాబట్టి ఈరాన్ని కొట్టేము అంటే ఈ రీజన్లో మనల్ని ఎవరు ఛాలెంజ్ చేయరు, ఎవరిని ఇజ్రాయెల్ని ఎవరు ఛాలెంజ్ చెయ్యరు. అలాగే మీరు చూసారనుకోండి, లెబనాన్లో ఉండే గ్రామాలు ఇజ్రాయెల్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. గోలాన్ హైట్స్ అండి మొత్తం వాళ్ళ చేతికే. సౌత్ లెబనాన్ 800 కిలోమీటర్లు ఇవాళ ఇజ్రాయెల్ చేతికి వెళ్ళిపోయింది. 800 కిలోమీటర్లు అంటే మీరు హైదరాబాద్ నుంచి కాకినాడ దాటి వైజాగ్ దాకా ఈ ప్రాంతాలంతా ఇవాళ ఇజ్రాయెల్ వాళ్ళ చేతుల్లో ఉంది. అంటే మీకు ప్లాన్ అంతా ఏమిటి? ఇజ్రాయెల్ కోసరమే. దీనికి ఏవేవో కారణాలు చెప్తున్నాడు. మరి అలాంటిది రష్యా వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్, ఎన్రిచ్డ్ యురేనియం మా దేశానికి తీసుకువెళతామని వీళ్ళు చెప్తున్నారు. దీనిని ప్రపంచ దేశాలు ఒప్పుకుంటాయా? డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకుంటాడని మీకు అనిపిస్తుందా? మీ ఆలోచనలు ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.